నమస్తే, వెల్కమ్ టు లియో. పేర్ని నాని అయితే గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారిపై ప్రశంసలు కులిపిస్తూ ఖచ్చితంగా బాబుగారు లాంటి లీడర్ మరొకరు ఎవరు లేరు అంటూ నిజంగా జయసుధ అంటే తన భార్యని ఖచ్చితంగా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని చెప్పి, దానికి సాక్ష్యంగా నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారని చెప్పి, కొల్లు రవీంద్ర గారు విన్నారని చెప్పి, అయితే మొత్తానికి ఈ మాటలు అయిపోయిన కొద్ది సమయానికే నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, అదిగాక మనకి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, వీళ్ళిద్దరు విశ్లేషణ అయితే చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇంత వక్రీకరించారు అన్న దానిపైన ఈరోజు బయటపడ్డ మరికొద్ది నిజాలే దీనికి ఆధారం అని చెప్పి అనుకోవచ్చు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, పేర్ని నాని వాస్తవం చెప్పాలంటే ఏపీ ప్రజలు అందరూ మర్చిపోయారని చెప్పి అనుకుంటారేమో తెలియదు, కానీ గత కరెక్ట్గా సంవత్సరం క్రితమే జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. ఆ జైల్లో పెట్టినంత కాలం వైసీపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై విష ప్రచారం అయితే చిమ్మడం కానీ, ఇప్పుడు నిజ స్వరూపం బయటపడిందని చెప్పి మాటలు కానీ మనం వింటూ వస్తున్నాం. అయితే అదే పేర్ని నాని ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివారు, ఆడవారిపై ఎటువంటి కేసులు పెట్టరని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాటికి దాన్ని తీసి పక్కన పెడితే ఈరోజు నిజాలు బయటపడింది ఏంటంటే మళ్ళీ 1,60,00,000 కట్టాలని చెప్పి దాని మీద హైకోర్టుకి వెళ్ళారు జయసుధ. దీని అంతా, ఈ స్టోరీని అంతా ఎలా చూడాలి, నిజంగా పేర్ని నాని ఆడుతున్న డ్రామాని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళ ఇప్పుడు వైసీపీ లీడర్స్ యొక్క నైజమే అది. వాళ్ళు నిజం మాట్లాడినా వాళ్ళు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. పర్టికులర్గా ఇతను వాడిన భాష చాలా అసభ్యకరమైన భాష వాడాడు అందరు నాయకుల మీద, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ అయితే ముగ్గురు భార్యల గురించి కూడా చాలాసార్లు మాట్లాడాడు. అలాంటి పేర్ని నాని వాళ్ళ భార్య మీద కేసు వచ్చేటప్పటికి మహిళలు కావాల్సి వచ్చింది ఆయనకి. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా దండెత్తాడు ఈయన మీద అయితే దారుణంగా. ఎందుకంటే ఆయన భార్యకి వచ్చేటప్పటికి మహిళలు గుర్తొచ్చారా, అసెంబ్లీలో చంద్రబాబు గారి భార్యని అన్నప్పుడు ఏం చేశాడు ఈయన, ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజు. మా ఇంట్లో మహిళల పేర్లతో ఉంటే వాళ్ళ పేర్ల మీద కేసులు పెట్టాడు. ఇవాళ ఆయన ఆ మాట మాట్లాడటానికి అర్హత లేదు. వాళ్ళ భార్య పేరు, ఆ మహిళల పేరు అడ్డం పెట్టుకుని ఈయన వాళ్ళ నాటకం ఆడుతున్నాడు. అది చంద్రబాబు గారిని కనుక పొగిడితే సాఫ్ట్ కార్నర్ చూపిస్తారేమోనని ఒక ఆశ ఉంది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, ఒక మంత్రి వెళ్ళి నేను ఆవిడని అరెస్ట్ చేయమంటారా అని అడుగుతారా? అది 10 మంది ముందు అడుగుతారా? ఎంత సిల్లీ రీజన్ అది. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ఎప్పుడైనా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తాడా? ఆ చిన్నపిల్లల నాటకం లాగా ఉంది, కానీ చట్టం దాని ప్రకారం అది చేసుకెళ్తుంది అంటారు. కానీ చంద్రబాబు గారి దగ్గరికి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ వెళ్ళి నేను అరెస్ట్ చేస్తానని చెప్పే అంత, అడిగే అంత ధైర్యం ఎవరికైనా ఉందా అసలు? అలాంటిది అంత నాటకం అని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు. అది ఎంత నాటకం ఆడాడంటే అన్నీ అబద్ధాలే. ఆయన ప్రత్యర్థి కొల్లు రవీంద్ర, ఆయన చాలా సాఫ్ట్. కొల్లు రవీంద్ర వెరీ సాఫ్ట్ పర్సనాలిటీ, అందరితో మంచి పేరుంది ఆయనకి, చక్కటి కుర్రాడు. వాళ్ళ ప్రత్యర్థి కాబట్టి మా ఆవిడ అరెస్ట్ చేపిస్తానికి ట్రై చేస్తున్నాడు, నా మీద కచ్చి కట్టాడు, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. చెప్పిన 1 రోజు 2 రోజుల్లోనే ఇప్పుడు ఆయన్ని ఆ కేసులో A6గా ఇంక్లూడ్ చేశారు. A6గా ఇంక్లూడ్ చేయగానే ఇప్పుడే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. పారిపోయాడు, అసలు వాళ్ళంతా లేడు. మొన్నేమో నేను ప్రెస్ మీట్ అందరి దగ్గర, నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను పారిపోయానని అందరూ చెప్పుకుంటున్నారు, నేనేం పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్నారు. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ భార్యకేమో హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. వాళ్ళిద్దరు 4 ఉన్నారు కదా, 2, 3, 4, 5, A2, A3, A4, A5 వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మా ప్రమేయం ఏమీ లేదండి, అంత పేర్ని నాని గారు చెప్తే చేశామని చెప్పిన తర్వాత A6గా ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఆయన బండారం బయటపడింది. ఎవరికి చెప్తాడు, ఎవరికి కబురు చెబుతాడు? 3.5 కోట్ల వర్త్ బియ్యం మాయమైపోతే ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి ఆయన గోడౌన్లో మాయం చేస్తారా? ఆయన ఏమంటున్నాడు, ఇది నేను గోడౌన్ అద్దెకిచ్చాను గవర్నమెంట్కి, దానికి నాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. సరే, నీకు సంబంధం లేదు, ఎవరు తీసుంటారు? అవి కాకినాడ ఎలా వెళ్ళి? నీ ప్రమేయం లేకుండా బందర్లో ఒక బస్తా నడుచుద్దా బయటికి? నువ్వు ఎంత దారుణమైన నియంతలాగా బిహేవ్ చేసావు నువ్వు బందర్లో. ఒక్క బస్తా కాదు అసలు, ఒక్క బియ్యం, ఒక గిద్ద కూడా నీ పర్మిషన్ లేకుండా ఆ గోడౌన్ నుంచి కలదు. నువ్వు వేయి బ్రిడ్జ్ మీద సాకులు చెబుతున్నావు. ఇవాళేమో మీ ఆవిడ పేరు పెట్టుకుని మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారని నువ్వు ఇంకో రకంగా మాట్లాడుతున్నావు. ఒకేపు ఏమో చంద్రబాబు గారు చాలా మంచి ఆయన అసలు అరెస్ట్ చేయొద్దు అన్నారని ఒకేపు చెబుతావు. ఆయన ఎందుకు చెబుతాడు? ఎవరు దోషులు అయితే ఆయన అరెస్ట్ చేస్తారు. మహిళని ఎందుకు పేరు పెట్టే మరి గోడౌన్లో? మీ ఆవిడ పేరు పెట్టిన గోడౌను
లో నువ్వు అవినీతి కార్యక్రమాలు ఎందుకు జరిపావు? అటువంటిప్పుడు నీ పేరు పెట్టుకోవాల్సింది గోడౌను. నువ్వు నిజంగా మీ ఆవిడని నువ్వే ఇరికిచ్చావు. ఆయన ఆవిడే నిజంగా ఆవిడ తప్పు చేసి ఉండకపోవచ్చు, నువ్వు ఆవిడ పేరు పెట్టుకుని నువ్వు చేసావు తప్పు, ఇరికిచ్చావు. నువ్వు నీ భార్యను నువ్వు ఇరికిచ్చి వాడు మహిళలను చూడలేదని నువ్వు మాట్లాడతావేంటి? మహిళలను చూడకుండా ఒక అసాంఘిక కార్యక్రమాలు, అవినీతి జరిగే కార్యక్రమాలు ఉన్న గోడౌన్కి ఆవిడ పేరు పెడితే మరి ఆవిడని పట్టుకోక ఏం చేస్తారు? ఎవరి పేరు మీద గోడౌన్ ఉంటే ఆవిడ పట్టుకుంటారు. బాధ్యత ఆడదు కదా. లేడీస్ అయినంత మాత్రం తప్పు చేస్తే పట్టుకోకుండా ఉంటారా? లేడీ ఎవరైనా మర్డర్ చేస్తే లేడీని పట్టుకోరా? ఇప్పుడు కవితని అరెస్ట్ చేయలేదా? ఢిల్లీలో ఎన్ని రోజులు అట్టు పెట్టారు మద్యం కేసులో? దగ్గర 6 నెలలు జైల్లో ఉంది ఆవిడ. అలాంటిది మహిళ కాబట్టి నేను ఏదో నీతి వాక్యాలు చెప్పడానికి రావద్దు బాబు నువ్వు అని చెప్తున్నారు అందరూ, ప్రజలందరూ. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా పేర్ని నాని తన కొడుకైన కిట్టు చాలా చిన్న పిల్లవాడు, మంచివాడు, సో తను అరెస్ట్ చేయకూడదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి జయసుధ ఆడవాళ్ళు కాబట్టి అరెస్ట్ చేయకూడదు. అట్లా ప్రతి ఒక్కరిని దాట వేసుకుంటూ వెళ్తూ వీళ్ళు నిజంగా ఈ రాజకీయాల్ని ఎలా చూడాలంటారు? అతనికి మాటలు గారడి మనిషి అండి, మాటలు చాతుర్యం ఉంది, మంచిగా మాట్లాడగలడు ప్రెస్లో. లాస్ట్ 5 years బాగా చాకచక్యంగా పవన్ కళ్యాణ్ కానీ, మన చంద్రబాబు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాటల చాతుర్యంతో మాట్లాడేవాడు. ఇవాళ ఎట్లా కూడా తప్పించుకోవాలి. చిన్నపిల్లాడైతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, మరి రేపు చిన్నపిల్లాడు ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిస్తే మరి కార్యక్రమాలను సేవ చేయడానికి నియోజకవర్గానికి చిన్నపిల్లని ఎందుకు నుంచో పెట్టామని నువ్వు? చిన్నపిల్లాడైతే నువ్వు ఎమ్మెల్యే కంటెస్టేషన్ చేయించావు పిల్లాడిని. ఆవిడ మరి మేజరు, ఆవిడ పేరు ఎందుకు పెట్టాను నువ్వు గొడవనికి? ఆవిడ పేరు పెట్టకూడదు అటువంటిప్పుడు, లేడీస్ ఇన్వాల్వ్ కానప్పుడు. నీకు తెలుసు నువ్వు అసంఘ కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు తప్పుదానం చేస్తున్నావు, నీకు మనసుకి తెలుసు. తెలిసినప్పుడు ఆవిడ పేరు ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తే పట్టుకుంటారనేది నీ జ్ఞానం ఉండొద్దా? ఇవాళ వచ్చి మా ఆవిడ అని మాట్లాడుతున్నావు. నా పిల్లాడు చిన్నాడు అంటావు. పిల్లాడు చిన్నాడైతే ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి బాధ్యత వహించాలి. అలా అంతా బూటకం అది. అతను మాటల గాడితో ఎట్లాగొట్ట చంద్రబాబు గారిని మాయ చేసి ఎట్టగొట్ట తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ చంద్రబాబు గారు అసలు ఈ కేసు గురించే పట్టించుకోరు. చంద్రబాబు గారి మీద గత 6 నెలల్లో బోల్డ్ అపవాదులు ఉన్నాయి. ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని హింసించారు 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని ఎన్ని చెప్పినా సరే ఆయన చట్టం ప్రకారం వెళ్దాం మనం అని చెప్తున్నాడు. అలాంటి ఆయన నీ కేసు ఎందుకు పట్టించుకుంటాడు అసలు? ఆయన నువ్వెందుకు ఆయన మాట మాట్లాడుతావు? ఆఫీసర్స్ ఉన్నారంటావు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారంటావు. అక్కడ వాళ్ళందరి మధ్యలో ఇటువంటి విషయాలు మాట్లాడతారు ఎవరన్నా? ఎవరిని మోసపుచ్చడానికి, ఇది ఏ ప్రజలను నమ్మించడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ బూటకపు మాటలు అనమాట. అయితే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు మనం చూసాం గతంలో మనకి ఎవరైతే మనం చూసాం అవంతి శ్రీనివాస్ గారు కూడా నిజంగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ పొగుడుతూ, అదేవిధంగా రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు పొగుడుతూ అందరినీ పొగుడుతూ వచ్చాడు. సో అతి తొందరలో నా కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పాడు. సో గతంలో తిట్టి దుమ్మెత్తి పోసినటువంటి ఒక వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అంటే దీన్ని ఏ రకమైన రాజకీయం కింద మనం చూడాలంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ తప్పించుకోవడానికి ప్రజల దృష్టిలో నుంచి ఈ పార్టీ కనుక మారితే వాళ్ళు చేర్చుకుంటే, చాలామందిని ఇప్పుడు కార్యకర్తలు చాలా రెసిస్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళని చేర్చుకోవద్దని. కొంతమందిని ఎట్టి పరిస్థితిలో చేర్చుకోరు. ఇప్పుడు కొడాలి నానిని కానీ, వల్లభనేని వంశీని కానీ, రోజాని కానీ, అలాగే ద్వారంపూడి కానీ, అలా కొంతమంది ఉన్నారు, ఇంకా లిస్ట్ చాలా ఉంది. ఈ వీళ్ళని ఎవరిని ఎట్టి పరిస్థితిలో చేర్చుకోరు. ఒకవేళ వాళ్ళని కనుక తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ చేర్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కూలిపోద్ది, గ్యారంటీకి కూలిపోద్ది. ఎందుకంటే ప్రజలు అంత ఆగ్రహ వేసలు ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. చూసాం మొన్న మధ్య జోగి రమేష్ సంబంధించి ఏదైతే వచ్చిన చిన్న సందర్భంలోనే కార్యకర్తలు ఎలా చూశారో, గౌతు సిరీస్ కావచ్చు, గౌతు లచ్చన్న గారికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ సంబంధించి వచ్చినప్పుడు ప్రజలు ఎలాగ రియాక్ట్ అయ్యారని చూశారు. కాబట్టి కొలను పార్థసారథి గారికి సంబంధించిన ఇష్యూ కూడా ఎంతలాగా అయిందో చూసాం. సో ఖచ్చితంగా కార్యకర్తలు రియాక్ట్ అవుతారన్న సంగతి అయితే అర్థమైపోయింది అనుకోవచ్చా కూటమి ప్రభుత్వానికి? ఎట్టి పరిస్థితుల్లో అర్థమైంది. ఎందుకంటే కార్యకర్తల్లో ఇవాళ వరకు కూడా అగ్రహజాలు రగిలిపోతున్నారు. చాలా ఇష్యూస్లో ఎంతోమంది జైలుకి వెళ్ళారు, కొట్టించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ చంద్రబాబు గారి మీద ఉన్న అతి ప్రేమ మీద ఇంతవరకు ఎవరు దాన్ని ఎక్కువగా ఎదురు తిరగట్లేదు అనమాట. ఎంత దారుణాది దారుణం. ఇప్పుడు పార్థసారథి గారు లాస్ట్ మినిట్లో వచ్చి పార్టీలో చేరి టికెట్ తీసుకుని మంత్రి అయిపోయాడు. అందరూ చంద్రబాబు గారిని తప్పుపడుతున్నారు దాంట్లో. పార్థసారథికి మంత్రి ఇవ్వడం అనేది చాలా తప్పు అనేది మాత్రం అందరికీ ఉందన్నమాట. ఒకవేళ చేర్చుకుంటే చేర్చుకున్నారు, ఎమ్మెల్యే వరకు అట్టి పెట్టచ్చు కదా, మంత్రిగా ఎందుకు ఇవ్వాలి?
అనేది పబ్లిక్ టాక్ అనమాట. సార్ ఇస్తే ఇచ్చారు కానీ ఇలా జోగి రమేష్ కలవడం కానీ ఇవన్నీ మీద అభ్యర్థన అంటే ఇప్పుడు రేకెత్తుంది. ఇప్పుడు మొన్న కూడా ఏదో పోస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పెనమలూరు వాళ్ళకి ఇచ్చాడంట నూజివీడులో, అది కూడా పెద్ద ఎలిగేషన్ ఉంది. గౌతు శిరీష్ అంటే మనకి ప్రజలకు కూడా చాలా అభిమానం. గౌతు లచ్చన్న గారి మనవరాలు కదా, ఆయన అంటే చాలా అభిమానం. ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక కుల సంఘం పెట్టిన మీటింగ్కి వాళ్ళకి చెప్పాలి, ఇది కులం సంఘం పెట్టకూడదు, అందరూ పబ్లిక్ అందరూ నూజివీడులో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిపి పెట్టుకోవాలి. సరే పెట్టుకుంటారు. ఇన్విటేషన్లో జోగి రమేష్ పేరుంటే ఈ పాదసారథిను గౌతు శిరీష్ అటెండ్ అవ్వటం తప్పు. అతను ఇన్విటేషన్లో ఉంది, మేము రాము, అతనుగా పిలవబాకండి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. వాళ్ళు ఏమంటారు, మేము బీసీ కులం వాళ్ళని మీరు తిడుతున్నారు అని బీసీ కులం కార్డు ఎత్తుతున్నారు అనమాట. సర్దార్ గౌతు లచ్చన్ అనేది, సర్దార్ అనే వర్డ్ ఒక ఇండియాలో ఉంది, సర్దార్ పటేల్ ఒక్కడికే. సెకండ్ పర్సన్ సర్దార్ గౌతు లచ్చన్. ఆయన ఒక కులానికి పరిమితం చేయకూడదు, ఆయన ఒక కులానికి పరిమితి అయిన వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆచార్య రంగాన్ని గుంటూరులో ఓడిపోతే ఆయన సీట్ని శ్రీకాకుళంలో రిజైన్ చేసి తీసుకెళ్ళి అక్కడ గెలిపించిన వ్యక్తి ఆయన. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, గ్రేట్ లీడర్. వీ షుడ్ నాట్ పర్మిట్ ఫర్ ఏ స్మాల్ స్టాట్యూకి ఒక కుల సంఘానికి అంటగట్టకూడదు ఆయన్ని. అది ఆ సంఘం అంటగట్టినప్పుడు వీళ్ళు బ్రాడర్గా చెప్పాలి, ఈయన మినిస్టర్ అయినప్పుడు మీరు ఒక కులం గురించి కాదు, ఆయన పెద్ద నాయకుడు, అందరినీ పిలవండి అని. ఏ కులము ఎప్పుడు మన ఒక స్టాట్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అల్లూరి సీతారామరాజుది ఉంటుంది, గాంధీది ఉంటుంది, కులం ప్రకారం చేశారు, సర్దార్ పటేల్ది ఉంటుంది, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళందరూ కులాలు చేశారా? ప్రజలందరూ కలిసి వాళ్ళ విగ్రహాలు పెడతారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఉంది, ప్రజలందరూ కలిసి మెచ్చుకుంటారు అంబేద్కర్ని. అలాగనే కొంతమంది మా కులం సంబంధించినాడు అనుకుంటారు, అది వేరే విషయం. కానీ ఒక పెద్ద నాయకుడు అయినప్పుడు అందరికీ చెందిన వ్యక్తి. అలా వీళ్ళు కూడా పొరపాటు. అది చాలా ఆగ్రహం ఇవాళకి ఉంది పాదసారథి మీద. శిరీష్ మీద అంత లేదు, ఎందుకంటే ఆవిడంటే మంచి లీడరు, మంచి ఆవిడ అనే ఒక ఏదో పొరపాటు పడింది అనే ఒక ఫీలింగ్ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీ ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే కూటమిలో టీడీపీ పార్టీలు కావచ్చు, జనసేన కావచ్చు, వీటన్నిటి మధ్యన ఒక వైవిధ్యం కానీ కాకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఒక కల్మషాలు రేపడాలని చూస్తుంది. కానీ చూద్దాం, ప్రజలైతే ఖచ్చితంగా ఏం జరుగుతుందో అంతా విశ్లేషిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.